ఫ్యాక్ట్ నెంబర్ 1. చాలా టైట్ జీన్స్ వల్ల ఏమవుతుందో మీకు తెలుసా? రోజు చాలా బిగుతైన జీన్స్ ధరించడం వల్ల శరీరంపై కొంత ప్రభావం అయితే చూపవచ్చు. ముఖ్యంగా నడుము, తొడలు మరి కాళ్ళ భాగాల్లో ఎక్కువ ఒత్తిడి అయితే పడుతుంది. దీనివల్ల కొంతమందిలో రక్త ప్రసరణ సరిగ్గా జరగక కాళ్ళు అయితే మొద్దుబారినట్టు లేదా చిమ్మటలు వేసినట్లయితే అనిపించవచ్చు. అలానే బిగుతైన దుస్తులు నరాలపై ఒత్తిడిని పెంచి అసౌకర్యాన్ని కలిగించవచ్చు. ఎక్కువసేపు ఇలా టైట్ జీన్స్ వేసుకుంటే చెమట ఎక్కువగా పట్టి చర్మానికి ఇబ్బంది లేదా దురద కూడా రావచ్చు. అందుకే శరీరానికి సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడం మంచిది. అప్పుడప్పుడు ఇలా టైట్ జీన్స్ వేసుకోవడం సాధారణంగా పెద్ద సమస్య కాదు. కానీ ప్రతిరోజు చాలా బిగుతుగా ఉండే దుస్తులు ఎక్కువసేపు ధరించడం మంచిది కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 2. విద్యుత్ వైర్లపై కనిపించే వస్తువులు ఎందుకుంటాయో మీకు తెలుసా? పెద్ద పెద్ద విద్యుత్ స్తంభాలపై ఉన్న వైర్లను జాగ్రత్తగా చూస్తే వాటిపై కొన్ని వింత వస్తువులైతే కనిపిస్తాయి. ఇవన్నీ ప్రత్యేక పనుల కోసం ఉపయోగిస్తారు. మొదటగా విద్యుత్ వైర్లు నేరుగా ఇనప స్తంభాలను తాకితే కరెంటు స్తంభాల్లోకి వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. అందుకే వైర్లు మరియు స్తంభాల మధ్య ప్రత్యేకమైన ఇన్సులేటర్లను అయితే అమర్చుతారు. ఇవి సాధారణంగా గాజు లేదా ప్రత్యేక పదార్థాలతో తయారు చేస్తారు. ఇవి కరెంటును ఆపి భద్రతనైతే కల్పిస్తాయి. అలాగే కొన్ని విద్యుత్ వైర్లపై పెద్ద ఎరుపు, నారింజ లేదా తెలుపు రంగు బాల్స్ అయితే కనిపిస్తాయి. ఇవి అలంకరణ కోసం కాదు. తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు లేదా హెలికాప్టర్లు వైర్లను స్పష్టంగా గుర్తించేందుకు ఇవి హెచ్చరికలుగా పనిచేస్తాయి. ముఖ్యంగా కొండలు, నదులు లేదా విమాన మార్గాలు దగ్గరగా ఇవి ఎక్కువగా అయితే కనిపిస్తాయి. ఇంకా గాలి ఎక్కువగా వీచినప్పుడు విద్యుత్ వైర్లు కంపిస్తుంటాయి. ఎక్కువ కంపనాలు వస్తే వైర్లు దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. అందుకే స్ట్రాక్ బ్రిడ్జ్ డ్యాంపర్ అనే ప్రత్యేక పరికరాన్ని వైర్లకు అమర్చి ఆ కంపనాలను అయితే తగ్గిస్తారు. అంటే విద్యుత్ వైర్లపై కనిపించే ప్రతి వస్తువుకు ఒక ముఖ్యమైన పని అయితే ఉంటుంది. భద్రత, రక్షణ మరి ప్రమాదాల నివారణ కోసం వాటిని ఉపయోగిస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. విండ్ షాక్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఎయిర్పోర్ట్ల దగ్గర లేదా కొన్ని ఫ్యాక్టరీల్లో గాలిలో ఎగురుతున్న పొడవైన గొట్టం లాంటి బట్టను మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? దానినే విండ్ షాక్ అని అయితే అంటారు. నార్మల్గా నారింజ, ఎరుపు లేదా తెలుపు రంగులో ఉంటుంది. దూరం నుంచి స్పష్టంగా కనిపించాలి. గాలి వీచినప్పుడు ఈ బట్ట గాలి దిశలో ఊగుతుంది. దీంతో గాలి ఏ దిశలో వస్తుంది అనేది సులభంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు గాలి ఎంత వేగంగా వీచుతుందో కూడా ఇది చూపిస్తుంది. గాలి బలంగా ఉంటే విండ్ షాక్ పూర్తిగా నిటారుగా ఎగురుతుంది. గాలి తక్కువగా ఉంటే అది కొంచెం వాలిపోయినట్టు కనిపిస్తుంది. ఎయిర్పోర్ట్లలో పైలట్లు విమానం టేకాఫ్ లేదా ల్యాండింగ్ చేసే ముందు గాలి దిశ తెలుసుకోవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఎందుకంటే గాలి దిశ విమానం సురక్షితంగా ఎగరటంలో చాలా ముఖ్యమైనది. కొన్ని ఫ్యాక్టరీలు లేదా ప్రమాదకర గ్యాస్ ఉన్న ప్రదేశాల్లో కూడా విండ్ షాక్ ఉపయోగిస్తారు. ఒకవేళ గ్యాస్ లీక్ వంటి ప్రమాదం జరిగితే గాలి ఏ దిశలో వెళ్తుందో తెలుసుకుని ప్రజలను సురక్షిత దిశలో తరలించడానికి ఇదైతే సహాయపడుతుంది. అంటే చిన్న బట్టలా కనిపించిన విండ్ షాక్ భద్రత మరియు గాలి సమాచారం కోసం చాలా ముఖ్యమైన పరికరం. ఫ్యాక్ట్ నెంబర్ 4. అఫిడ్ కీటకాల్లో ఒక ప్రత్యేక లక్షణం అయితే ఉంది. వీటిలో చాలా వరకు ఆడ కీటకాలు మగ కీటకాల సహాయం లేకుండానే సంతానాన్ని కనగలవు. కొన్ని సందర్భాల్లో ఇవి పుట్టేటప్పుడు వాటి లోపల కొత్త పిల్లలు అభివృద్ధి అయితే చెందుతూ ఉంటాయంట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.